డీటెయిలింగ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు మాధవీలతపై మలక్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఉదయం నుంచి ఓల్డ్ సిటీలో బీజేపీ అభ్యర్థి మాధవీలత రచ్చ చేశారు. గల్లీ గల్లీ తిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలించారు. మలక్పేటలోని పోలింగ్ బూత్ లో ఎంఐఎం పార్టీ ఏజెంట్ నకాబ్ ను చెక్ చేశారు. ఈ ఘటనపై మాధవీలతపై పోలీసులకు ఎన్నికల సిబ్బంది ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదైంది. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు మాధవీలతపై మలక్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఉదయం నుంచి ఓల్డ్ సిటీలో బీజేపీ అభ్యర్థి మాధవీలత రచ్చ చేశారు. గల్లీ గల్లీ తిరుగుతూ ఓటింగ్ సరళిని పరిశీలించారు. మలక్పేటలోని పోలింగ్ బూత్ లో ఎంఐఎం పార్టీ ఏజెంట్ నకాబ్ ను చెక్ చేశారు. ఈ ఘటనపై మాధవీలతపై పోలీసులకు ఎన్నికల సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మలక్పేట పోలీస్ స్టేషన్ లో మాధవీలత పైన కేసు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. సెక్షన్ 171C 186 505 క్లాస్ 1 క్లాస్ 3 ఆఫ్ ఐపీసీ సెక్షన్ 132 ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా మొత్తం 5 సెక్షన్ల కింద మాధవీలత పైన కేసు నమోదైనట్టుగా సమాచారం అందుతుంది. ఉదయం ఈ రోజు పోలింగ్ లో భాగంగా మాధవీలత ఉదయం మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆజంపుర కుర్మగూడ ప్రాంగణంలో తను పర్యటన చేసేటువంటి క్రమంలో అక్కడ పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా బుర్కా ధరించి ఉండడం అనుమానం వచ్చినటువంటి మాధవీలత ఆ బుర్కా ధరించినటువంటి మహిళా ఏజెంట్ దగ్గరకు వెళ్లి ఈ బుర్కా మొహం పైన ఉన్నటువంటి బుర్కాని తీస్తే ఈ చేతిలో ఉన్నటువంటి ఆధార్ కార్డ్ ని ఐడెంటిఫికేషన్ పరిశీలిస్తాము అంటూ కూడా మాధవీలత కోరడము, ఈమె కోరినటువంటి వెంటనే ఆ బుర్కాలో ఉన్నటువంటి మహిళ మొహం పైన ఉన్నటువంటి ఆ బుర్కా తొలగించడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయినటువంటి వెంటనే ఎన్నికల కమిషన్ కి రకరకాల వైపు నుంచి ఫిర్యాదులు అందినటువంటి వెంటనే ఇమీడియట్ గా మాధవీలత పైన కేసు నమోదు చేయాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులకు ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వెళ్ళినటువంటి వెంటనే మలక్పేట పోలీస్ స్టేషన్ లో 6 సెక్షన్ల కింద మాధవీలత పైన కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇది ఇప్పుడు జాతీయవాదంగా నేషనల్ ఇష్యూగా మారింది. ఒక ఎంపీ క్యాండిడేట్ అయి ఉండి ఒక మతాన్ని గౌరవించాల్సినటువంటి మాధవీలత ఆ మత సభ్యురాలుగా ఉన్నటువంటి మహిళల దగ్గరికి వెళ్ళి హిజాబ్ చూపియాలి, హిజాబ్ లో ఉన్నటువంటి ఫేస్ ని చూపియాలంటూ కూడా ఐడెంటిఫికేషన్ కోసం వెళ్ళినప్పుడు ఈ అంశం తెరపైకి రావడము, ఇది నేషనల్ ఇష్యూగా మారడము, ఈ ఇష్యూ ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళినటువంటి వెంటనే అనేక వైపుల నుంచి కూడా ఎంఐఎం నుంచి ఇతర ముస్లిం మతం నుంచి కూడా మాధవీలత తీరుని వ్యతిరేకంగా వ్యక్తం అవ్వడంతో మాత్రం ఎన్నికల కమిషన్ వెళ్ళినటువంటి వెంటనే ఈ కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. త్వరలో ఈ రోజా లేదా రేపు 41 CRPC కింద మాధవీలతకు నోటీసులు అందించేటువంటి ఆదేశంలో హైదరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. 41 CRPC ప్రకారంగా నోటీసులు అందజేస్తే మాధవీలత మలక్పేట పోలీసుల ముందు హాజరయ్యి దీనిపైన వివరణ ఇచ్చుకునేటువంటి అవకాశాలు కనబడుతుండేవి. ఏ సెక్షన్లపై కేసు నమోదు చేశారు? మొత్తం 6 సెక్షన్లపై కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇంతకు ముందే ఆన్లైన్ ద్వారా హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఈ మెసేజ్ ఎవరైతే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు అందజేశారో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సెక్షన్ 171C 186 505 క్లాస్ 1 క్లాస్ 3 ఆఫ్ ఐపీసీ సెక్షన్ 132 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారంగా మాధవీలత పైన ఈ 6 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ 6 కూడా పోలింగ్ బూత్ లో ఒక ఏజెంట్ ని బుర్కాలో ఉన్నటువంటి మహిళను మోహం చూపించాలంటూ కూడా కోరినందుకు ఐడెంటిఫికేషన్ ఎన్నికల అధికారులు చేయాల్సినటువంటి బాధ్యతలు ఇంతను ఈమె నిర్వహించడం, ఇవన్నీ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవ్వడంతో ఎన్నికల కమిషన్ వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ కేసు అమలు చేసినట్టుగా తెలుస్తుంది. సాయంత్రంలో మాధవీలతకు మలక్పేట పోలీసులు 41 CRPC కింద నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.